అందరికీ నమస్కారం. మనమిప్పుడు చూస్తున్న ఈ ఊళ్ళు, ఈ నగరాలు ఇవేవీ ఒకప్పుడు లేవు. మరి మానవ సమాజమనేదే ఎలా మొదలైంది? అసలు మనుషులు, జంతువులు ఇలా అందరూ కలిసి బతకడం ఎందుకు మొదలుబెట్టారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే ఒక అద్భుతమైన కథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథ మొదటి ఊరెలా పుట్టిందో మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అవును, అసలు మొదటి గ్రామాలు ఎలా మొదలయ్యాయి? ఒకప్పుడు ఒంటరిగా నిత్యం భయంతో బతికిన జీవులు ఒకరికొకరు అండగా ఎలా మారగలిగాయి? ఆ మార్పుకు దారితీసిన పరిస్థితులేంటి? రండి, ఈ కథతో పాటు మనం కూడా ఆ పాతకాలంలోకి ఒకసారి ప్రయాణం చేద్దాం. ఒకానొకప్పుడు ఊహకు కూడా అందని కాలంలో అసలు ఊళ్ళు అనేవే లేవనమాట. అంతా దట్టమైన అడవి. ఆ అడవిలోనే మనుషులు, జంతువులు అన్నీ కలిసి పక్కపక్కనే ఉండేవి. అదో రకమైన ప్రపంచం, ఇప్పటిలా కాదు. అయితే అంతా కలిసి ఉన్నంత మాత్రాన అక్కడంతా ప్రశాంతంగా ఉందని అనుకోవడానికి లేదు. అది నిత్యం భయంతో నిండిన ప్రపంచం. అవును, ఈ కథ మొత్తం మొదలయ్యిందే ఆ భయం వల్లే. ఆ అడవిలో చూస్తే ఆవులు, ఎద్దులు, గుర్రాలు, మేకలు, గాడిదలు ఇలాంటి శాకాహార జంతువులు చాలా ఉండేవి. పగలంతా పచ్చగడ్డి మేసి హాయిగా ఉన్నా, చీకటి పడిందంటే చాలు వాటి పని అయిపోయేది. పులులు, సింహాలు, తోడేళ్ల భయంతో వాటి గుండెలు జారిపోయేవి. అక్షరాల ప్రాణం అరచేతిలో పెట్టుకుని బతికేవి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఒక ఆవు తన బాధను తట్టుకోలేక అంది, "ఏమి బతుకు మిత్రులారా మనది! రోజు ఇలా భయపడుతూ బతకడం కన్నా ఈ పులులు, సింహాలు లేని చోటికి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుంది కదా." చూశారా ఆ మాటల్లో ఎంత నిస్సహాయత ఉందో? ఆవు అలా అనగానే ఒక గుర్రం కళ్లలో నీళ్లు తిరుగుతుండగా తన బాధను చెప్పుకుంది. కాని ఎక్కడికి వెళ్ళగలం మనం? మొన్ననే కదా ఒక తోడేలు నా పిల్లల్ని చంపి తినేసింది. ఈ ఒక్క మాట చాలు వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోడానికి. అయితే ఈ నిరాశ, ఈ భయం మధ్యలోనే ఒక కొత్త ఆలోచన పుట్టింది. ఒక ఎద్దు ధైర్యం చేసి ఒక మాట అంది. అదేంటంటే, ఈ అడవిలో అందరికంటే బలవంతులు మనుషులు కదా, వాళ్ల సహాయం అడిగితే ఎలా ఉంటుంది అని. ఇది నిజంగా వాళ్ల కథలో ఒక పెద్ద మలుపు. సరే, ఇక్కడి నుంచే కథ ఒక పెద్ద ఒప్పందం వైపు వెళ్తోంది. ఇది మామూలు ఒప్పందం కాదు, భద్రత కోసం స్వేచ్ఛను పణంగా పెట్టే ఒక బేరం. సరే, జంతువులన్నీ కలిసి మనుషుల దగ్గరికి వెళ్ళాయి. వాళ్ల రాజుతో మాట్లాడాయి. అప్పుడు ఆ రాజు సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. "మమ్మల్ని మేము కాపాడుకోవడానికే కష్టపడుతున్నాం. ఇప్పుడు మిమ్మల్ని కూడా కాపాడితే మాకేంటి లాభం?" చూడండి, ఆ ప్రశ్న ఎంత ప్రాక్టికల్గా ఉందో. సహాయమనేది ఊరికే లాదు, దానికి బదులుగా ఏదోకటివ్వాలి అనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. ఆ ప్రశ్నకు సమాధానంగానే బహుశా చరిత్రలోనే మొట్టమొదటి సామాజిక ఒప్పందం మొదలైంది. ఇక్కడ మనం చూస్తున్నట్లు ప్రతి జంతువు తమ దగ్గర ఏముందో అది ఇవ్వటానికి ముందుకొచ్చింది. ఎద్దు అంది, "నేను వ్యవసాయానికి, బళ్ళు లాగడానికి నా బలాన్నిస్తానని." గాడిద, "ఎంత కష్టమైన దారిలో అయినా బరువులు మోస్తానంది." గుర్రం, "దూర ప్రయాణాలకు తన వేగాన్నిస్తానంది." ఇక ఆవు, "బలాన్నిచ్చే పాలు ఇస్తానని మాట ఇచ్చింది." ఇది కేవలం ఒక బేరం కాదు, ఒకరికొకరు తోడుగా ఉంటూ కలిసి బలపడే ఒక కొత్త సమాజానికి పునాది. ఇక మనుషులు కూడా ఆలోచించారు. నిజమే కదా, ఈ జంతువుల సహాయం తీసుకుంటే ప్రతిరోజూ వేటకు వెళ్లాల్సిన పని తప్పుతుంది, ఆహారం దొరుకుతుందా లేదా అన్న టెన్షన్ ఉండదు. అంటే వాళ్లకు కూడా ఒక రకమైన భద్రత దొరికినట్లే కదా. అందుకే ఒప్పందానికి సరే అన్నారు. అయితే ఈ ఒప్పందానికి అందరూ ఓకే అనలేదు. అక్కడున్న ఒక జింక మాత్రం ఒప్పుకోలేదు. ఏమంది అంటే, "నాకు ఈ అడవిలో స్వేచ్ఛగా బతకడమే ఇష్టం. మనుషులకు బానిసగా ఉండటం నా వల్ల కాదు" అని చెప్పేసింది. అంటే భద్రత కోసం స్వేచ్ఛను వదులుకోవాలా, లేక స్వేచ్ఛ కోసం భయాన్ని భరించాలా అనే ప్రశ్నకు ఇక్కడ మరో కోణం కనిపిస్తోంది. జింక మాటలకు గుర్రం చాలా చక్కగా సమాధానం చెప్పింది. ఒకరికొకరు సహాయం చేసుకోవడం బానిసత్వం ఎలా అవుతుంది? అది సహకారం. చూశారా, ఈ ఒక్క మాట చాలు బానిసత్వానికి, సహకారానికి మధ్య ఉన్న తేడా చెప్పడానికి. కథలోని అసలు సారాంశమంతే ఈ మాటలోనే ఉంది. సరే, అలా మనుషులు, జంతువులు కలిసి మొట్టమొదటి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అంతా బావుంది అనుకుంటున్న టైంలో ఒక కొత్త సమస్య వచ్చింది. అంటే ఈ పరిష్కారం ఇంకా పూర్తి కాలేదన్నమాట. వాళ్లేం చేశారంటే, ముందుగా దట్టమైన అడవిని వదిలిపెట్టి విశాలంగా ఉన్న మైదాన ప్రాంతానికి వచ్చారు.
అక్కడ చెట్లన్నీ నరికి ఆ ప్రదేశం చుట్టూ ఒక పెద్ద కంచె కట్టారు. ఇక ఆ కంచె లోపల అందరికీ ఇల్లు నిర్మించుకున్నారు. మొత్తానికి తమను తాము కాపాడుకోవడానికి ఒక కోటలాంటిది కట్టుకున్నారు. దాడులైతే తగ్గాయి, కాని పూర్తిగా ఆగలేదు. ముఖ్యంగా రాత్రిపూట చీకట్లో ఆ క్రూర ముగాలు ఎలాగోలా లోపలికొచ్చి దాడి చేసేవి. కంచె ఉంది, ఇళ్లున్నాయి, కాని రాత్రి భద్రత మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పుడు ఈ కొత్త సమస్యను కూడా పరిష్కరించాలి. దానికోసం ఆ సమాజానికి ఆఖరిగా ఒక గార్డియన్, ఒక సంరక్షకుడు కావాల్సి వచ్చింది. కథలో ఇప్పుడు ఆ ముఖ్యమైన పాత్ర రాబోతోంది. ఆ జంతువులన్నింటికీ ఒక్కసారిగా ఒక విషయం గుర్తొచ్చింది. ఈ సమస్యకు పరిష్కారం ఒక్కరి దగ్గరే ఉందని. ఆ జీవే వాళ్ళ పాత స్నేహితుడు కుక్క. ఎందుకంటే చిమ్మ చీకట్లో కూడా చిన్న శబ్దాన్ని పసకట్టే శక్తి దానికి మాత్రమే ఉంది. అయితే కుక్కకు ఒక సమస్య ఉంది. అదేంటంటే అది మాంసాహారి. మిత్రమా, నేను మాంసం తినకుండా బతకలేనుగదా, మీ అందరితో కలిసి ఎలా ఉండగలను అని అడిగింది. అంటే చూడండి, ఒక సమూహంలో చేరాలంటే కొన్నిసార్లు వ్యక్తిగతంగా కొన్నిటిని వదులుకోవాల్సొస్తుంది. కాని తన స్నేహితులు పడుతున్న బాధ చూసి కుక్క మనసు చలించిపోయింది. ఒక క్షణం ఆలోచించి అంది, ఛ! స్నేహితుల కోసం ఇంత త్యాగం చెయ్యలేకపోతే అదొక బతుకేనా? సరే, నేనొస్తాను అని. స్నేహం కోసం, అందరి మంచి కోసం చేసే త్యాగం ఎంత గొప్పదో ఈ మాటలు చెబుతున్నాయి. ఇక చూడండి, పజిల్లోని అన్ని ముక్కలు కలిశాయి. ఇప్పుడు ఆ సమాజం ఎలా పరిపూర్ణంగా మారిందో, నిజమైన భద్రతను ఎలా సాధించిందో చూద్దాం. ఆ రోజు నుండి కుక్క రాత్రంతా కాపలా కాయడం మొదలుపెట్టింది. చిన్న ప్రమాదం పొంచి ఉన్నా వెంటనే హెచ్చరించేది. దాంతో మనుషులు అలర్టయి ఎలాంటి దాడినైనా ఎదుర్కోగలిగారు. మొత్తానికి ఆ గ్రామం పూర్తి సురక్షితంగా మారింది. అంటే ఆ సమాజంలోని ప్రతి ఒక్కరి పాత్ర దాన్ని కాపాడింది. అంటే ఈ కథను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఊరు అంటే కేవలం 4 గుడిసెల సమూహం కాదు, అదొక సిస్టమ్. ఒకరినొకరు కాపాడుకోవడం, ఒక్కొక్కరు ఒక్కో పని చేయడం, అందరి భద్రత కోసం కొన్ని వ్యక్తిగత స్వేచ్ఛలను వదులుకోవడం, వీటన్నింటిమీదే ఆ వ్యవస్థ నిలబడింది. చివరిగా ఈ కథ మనందరికీ చెప్పే ఒకే ఒక్క బలమైన నీతి: కలిసి ఉంటే కలదు సుఖం. అవును, విడివిడిగా ఉంటే ఎవ్వరైనా బలహీనులే. కాని అందరూ ఒక్కటైతే వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. బహుశా మానవ సమాజం పుట్టింది, నిలబడింది, ఇప్పటికీ ముందుకు వెళ్తోంది అంటే దాని వెనుక ఉన్న అసలైన బలం ఈ ఐక్యతే.